హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవకుండా హిందూ ఐక్యత దళ్. ఈరోజు టాపిక్ పురాతనమైన మతాలు ఏవి. ఒకవేళ పురాతనమైన మతం టాప్ 2లో ఉండేది జుడైజం అన్నమాట. అది ఇజ్రాయెల్ ప్రజలు ఆచరించే మతం అన్నమాట. ఇది టాప్ 2లో ఉంటుందన్నమాట. దాదాపు 4000 ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఈ జుడైజం అని చెప్పేసి వాళ్ళు మతాన్ని ఆవిర్భావమై, అది ఇజ్రాయెల్లో ఆవిర్భావమైంది కదా. కానీ ఈ జుడైజం అయినా కానీ, అలాగే షింటోయిజం అయినా కానీ, అలాగే బుద్ధిజం అయినా కానీ, పోతే మళ్ళీ మన జైనిజం అయినా కానీ, ఇవి అతి పురాతనమైనవి. వీటి తర్వాత పుట్టిన మతాలు రెండు ఇప్పుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి అన్నమాట. అందులో ఒకటి ఇస్లాం, మరొకటేమో క్రిస్టియానిటీ అన్నమాట. ఇస్లాం ఏమో తిప్పి కొడితే 1400 సంవత్సరాల క్రితం పుట్టిందనమాట. అదే క్రిస్టియానిటీ 2000 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఇస్లాము 1400 ఇయర్స్ బ్యాక్ అంటే మంచి చక్కని ఉదాహరణ ఇస్తే చూడండి. మా పల్లెలో గుట్టపైన, అంటే మా పల్లె గుట్టపైన ఉన్న శివాలయం, విష్ణుమూర్తి ఆలయం, అంటే నరసింహస్వామి ఆలయం. శివాలయం, విష్ణుమూర్తి ఆలయం బ్రహ్మసూత్రం కలిగిన ఆలయం అనమాట. శివయ్య లింగం పైన బ్రహ్మసూత్రం ఉంటుందన్నమాట. అతి పురాతనమైన మందిరం అన్నమాట, దేవాలయం. దాని వయసు 1000 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇస్లాం వయసు ఎంత, మా అంటే 400 ఇయర్స్. అంటే మా ఊర్లో ఒక కొండ మీద ఉన్న శివాలయమే 1000 ఇయర్స్, అంటే ఇది 1400 ఇయర్స్. అంటే ఇది ఒక చాలా నిన్నగాక మొన్న పురుడు పోసుకున్న పిల్ల లాంటిది అనమాట ఈ మతం. అయినా కానీ ఎందుకు విచ్చలవిడిగా ఈ జనసంఖ్య పెరిగిందంటే బలవంతంగా మతం మార్చడము. మీరు చూసారు కదా సంభాజీ మహారాజ్ మూవీ, ఎగ్జాక్ట్ ఎలా అనమాట. అంటే ఒక మహారాజునే అంత టార్చర్ పెట్టి మతం మారుతావా అని చెప్పేసి ఆ సింహాన్నే అలా చేశారంటే ఇంకా నార్మల్ హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ మహారాష్ట్రలో జరిగింది అదే, హైదరాబాద్లో జరిగింది అదే. రజాకర్లు చేసింది ఏంటి, నిజాం సర్కార్ అనేటోడు చేసింది ఏంటి, హిందువులను ఊచకోత కోయడము, వాళ్ళ జనసంఖ్యను పెంచుకోవడము, మొగాళ్ళని అదే పురుషులను చంపడము, మహిళల్ని వాళ్ళ బానిసలుగా చేసుకోవడం, వాళ్ళని మతం మార్చడం, తద్వారా పిల్లల్ని కనడం అనమాట. వాళ్ళు ముస్లింగా చలామణి అవ్వడం అనమాట. ఇదే ఇస్లాం సిద్ధాంతం అనమాట. అలాగే ఇస్లాంకి దీటుగా జనసంఖ్య పెంచుకుంది ఏదంటే క్రిస్టియానిటీ అనమాట. ఈ క్రిస్టియానిటీ ఎలా పెరిగింది అంటే 2000 సంవత్సరాలు పురాతనమైన ఈ క్రిస్టియానిటీ దాని పాపులేషన్ ఎట్లా పెరిగింది. సేమ్ ఏదైతే ఇస్లాం ఆచరించిందో ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఈ నిరంకుశితంగా పాలించిన ఈ వెధవలు ఎవరైతే రాజులు ఉన్నారో సేమ్ వాళ్ళ లెక్కన వీళ్ళు అనమాట. అంతకుముందు మన భారతదేశంలో క్రిస్టియానిటీ తక్కువనే ఉండే. ఎప్పుడు క్రిస్టియానిటీ పెరిగింది, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ పెరిగిందనమాట. దాని తర్వాత ఏమైంది, ఒకటి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ పెరిగింది. రెండోది మదర్ తెరీసా వచ్చిన తర్వాత ఇంకెక్కువ పెరిగింది. కన్వర్ట్ చేయడం ఇంకెక్కువ అయిపోయిందనమాట. దాని తర్వాత ఈ సోనియా గాంధీ ఎప్పుడైతే మన భారతదేశంలో అడుగుపెట్టిందో ఇంకెక్కువైందనమాట. అదనమాట ఈ ముగ్గురు మన భారతదేశం విలన్స్ అనమాట. సరే, ఈ పక్క పెట్టేసి టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి వస్తే, ఏదైతే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఆ దుర్మార్గమైన రాజులు ఎలా అయితే మన హిందువులను కన్వర్ట్ చేయడానికి అని చెప్పేసి
గుళ్ళను గోపురాలను మొత్తం నాశనం చేయడము, హిందువులను ఊచకోత కోయడము ఎలాగైతే చేశారో సేమ్ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కూడా మన భారతదేశంలో చేసారు అనమాట. అందుకు ఒక్కటే ఉదాహరణ ఇస్తా, ఎక్కువ అవసరం లేదు. మీకు తెలుసు అనుకుంటా, సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని చెప్పేసి వాడెవడు మన హిందువులు వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్స్కి పంపిస్తుంటారు అనమాట. సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని చెప్పేసి వీడేం కనుక అరేంజ్ చేసిండు, గోవాలో 1,00,000 మంది హిందువులను చంపారు అనమాట. 1,00,000 మంది హిందువులను ఊచకోత కోసిండు అనమాట. బలవంతంగా కన్వర్ట్ చేసిండు అనమాట. అంతేకాదు, గోవాని సర్వనాశనం చేసేసిండు అనమాట. ఒకప్పుడు గోవా అనేది ప్రసిద్ధ ఒక హిందూ పుణ్యక్షేత్రం ఉండేదన్నమాట. దాన్ని మొత్తం సర్వనాశనం చేసేసి ఇప్పుడు ఇప్పుడు చూసిన గోవాలాగా తయారు చేసిన అనమాట వాడే అనమాట. గోవాని నాశనం చేయడమైనా కానీ, గోవాలో ఉన్న హిందువులను చంపడం కానీ ముఖ్య భూమిక పోషించింది ఎవడంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. వీని గురించి ఒక చరిత్ర చదివితే ఎంత కోపం వస్తుందంటే, మళ్ళీ ఈ విధవ పేరుని పాపులర్గా చేసి మన పుస్తకాలలో వీని గురించి గొప్ప రాజు లెక్క, గొప్ప పాలకుల్లాగా మనతోటే కీర్తించేటట్టు చేసి వీని పేరుతోటే భారతదేశంలో కొన్ని వేల స్కూల్స్ స్థాపించారు అనమాట. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు అప్పుడు మన గోవాలో ఉండే అనమాట వీడు. అయితే వీడు ఎప్పుడైతే గోవాలో అడుగుపెట్టిండో అప్పటి నుంచి వీడు ఏం చేసిండంటే హిందువులను ఊచకోత కోయడము, చంపేయడము, మన దేవాలయాలను ధ్వంసం చేయడం చేసిండు కదా. ఆ అట్లా హిందువులు చాలామంది, ఇప్పుడు గోవాలో అయితే ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో అందరు హిందువులే అనమాట. వీడు అప్పుడు చేసిన నిర్వాహకం ప్రకారం ఇప్పుడు అంతా క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు అనమాట. మళ్ళీ మీరు చూడండి, వీడు చనిపోయిన రోజు మళ్ళీ వీడిని ఒక పవిత్ర రోజుగా మళ్ళీ వీడిని అదే గోవాలో మన హిందువులే ఎవరైతే కన్వర్ట్ అయిన ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళే పూజిస్తుంటారు అనమాట. ఇదన్నమాట జరిగేది. ఇంత చేసిన తర్వాత ఈ క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రోమ్ నుంచి వచ్చింది. సరే, ఈ రోమ్లో క్రిస్టియానిటీలో వచ్చింది. జీసస్ నన్ను అడిగితే మాత్రం జీసస్ ఉన్నాడంటే నాకు జీసస్ లేడని అనుకుంటా. ఎందుకంటే జీసస్ పుట్టినట్టు చరిత్ర ఆధారాలు అయితే లేవు. బైబిల్లోనే డిసెంబర్ 25 నాడు జీసస్ పుట్టినట్టు ఆధారాలు లేవు. అదే నన్ను శ్రీరాముని గురించి అడడు, శ్రీకృష్ణుడి గురించి అడగండి, నేను చెప్తా. శ్రీకృష్ణుడు ఎప్పుడు పుట్టినా చెప్తా, శ్రీరాముడు ఎప్పుడు పుట్టినా చెప్తా. నేను కాదు, మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టినా కానీ వస్తుంది. కానీ గూగుల్లో నేను నమ్మను. ఎందుకంటే అదే గూగుల్లో జీసస్ 25 డిసెంబర్లో పుట్టాడు అని చెప్పేసి వస్తుంది, కానీ అది తప్పని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళ బైబిల్లో లేదు కాబట్టి. అది సంగతి. యాక్చువల్లీ ఏంటంటే సోల్ ఇన్విక్టస్ అని చెప్పేసి రోమ్లో ఒక ఫెస్టివల్ జరిగేది అనమాట. ఆ ఫెస్టివల్ ఏంటంటే, మన భారతదేశంలో మన సూర్యభగవాన్ని మనం పూజించము, కానీ రోమన్లు ఇప్పటికి కూడా సూర్యభగవాన్ని సోల్ ఇన్విక్టస్ అని చెప్పేసి ఆ పేరుతో ఒక రోజు, అంటే డిసెంబర్ 25 నాడు సాక్షాత్తు ఆ సూర్యభగవాన్ని పూజిస్తుంటారు అనమాట. చూసారా, సనాతన ధర్మం పుట్టిన ఇల్లు మనది, మనం సూర్యభగవానికి పూజ చేయము. అదే రోమ్లో రోమన్స్ మన సూర్యభగవానికి పూజలు చేస్తారు అనమాట. ఇది విచిత్రం అనమాట. అప్పుడు ఏమైందంటే డిసెంబర్ 25 నాడు సూర్యభగవాన్ సంబంధించిన ఒక డేని ఫెస్టివల్గా పెట్టుకొని వీళ్ళు అప్పటికే, అంటే క్రిస్టియానిటీ రాకముందే చెప్తున్నాను నేను, అంటే 2000 years బ్యాక్ క్రిస్టియానిటీ వచ్చింది కదా. 2000 years బ్యాక్ ఈ సోల్ ఇన్విక్టస్ అని చెప్పేసి అక్కడ ఒక ఫెస్టివల్ జరిగేది అనమాట. అందులో ఉన్న ఒక పోపు కూడా ఏం చేసిందంటే, అరే చర్చెస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు జనాలు వస్తలేరు, సరే ఒక ప్రచారం చేద్దాం. ఏంటంటే జీసస్ కూడా ఇప్పుడే ఈరోజు ఈ ఇయర్లను పుట్టిండు, అంటే
December 25th అని చెప్పేసి ప్రచారం చేసుకొని ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళని కూడా ఏంటంటే ఇదే క్రీస్తు పుట్టిన రోజు అని చెప్పేసి స్టార్ట్ చేసిండు అనమాట. తద్వారా అప్పటి నుంచి పాపులర్ అయ్యాడు. జీసస్ బ్రతుకున్న రోజులు పాపులర్ కాలేదు. జీసస్ చనిపోయిన తర్వాత 300-400 years తర్వాత పాపులర్ అయ్యాడు అని చెప్పేసి ఇప్పుడు అందరు చెప్తున్నారు అనమాట. అది సంగతి. అది సనాతన ధర్మము చాలా పురాతనమైనది. సనాతన ధర్మం అనేది మతం కాదు, అది ఒక మనిషి ఎలా జీవించాలో నేర్పించే ఒక జ్ఞాన పుస్తకం అన్నమాట. అది ఎవరైనా ఆచరించవచ్చు. ముస్లిం కూడా ఆచరించవచ్చు, క్రిస్టియన్ కూడా ఆచరించవచ్చు. చూడండి, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో అందరూ మన హిందూయిజాన్ని ఓన్ చేసుకుంటున్నారు. మనమేమో ఇక్కడ మత మతం మారుతున్నాం. అది సంగతి. ఎప్పుడైనా కానీ ఈ మతం మార్చే వీళ్ళు ఇంటికి వచ్చి సువార్తలు చెప్తున్నారు, అప్పుడు ఆ టైం అట్లా లేకుండే. ఏదైతే ఇస్లాంకి సంబంధించిన మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఈ దుష్టులు రాజులు ఏదైతే మన హిందువుల మీద చేసారో వీళ్ళు కూడా అట్లే చేసారు అనమాట. ఇప్పట్లేక వచ్చి సువార్తలు చెప్పేసి కన్వర్ట్ చేసారు అనుకుంటాం, కాదు. చాలా మన దేవాలయాలను ధ్వంసం చేసారు. ఎందుకు చదవండి. ఇప్పుడు నేను చాలా ఉదాహరణలు ఏం చెప్పను. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గురించి కనుక్కోండి, తెలిసిపోతుంది. అందుకోసం నేనేమంటున్నానంటే, హిందువులు ఇలా ఎవరైతే స్వస్థతనో ఏదో చెప్పడానికి వస్తారు, అవి చెప్తుంటారు కదా, పాస్టర్లు వస్తుంటారు. అస్సలు అనేయకండి. హిందువుగా జీవించాలి, హిందువుగా మరణించాలి, హిందువుగా పుట్టినందుకు గర్వించాలి. జై శ్రీరామ్.